కాంప్లిమెంటరీ పెయిర్స్‌లో కొన్ని ప్రాక్టీస్ సెషన్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటదో. చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్‌ని వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. నో యాంట్ ఈజ్ మస్కిటో. మస్కిటోకి, యాంట్‌కి నో కేస్. యాంట్‌ని ఏ కిందని తీసుకుంటున్నాను, మస్కిటో ఎమ్ అని తీసుకుంటాను. నో మస్కిటో ఈజ్ లిజార్డ్. లిజార్డ్‌ని ఎల్ కింద తీసుకున్నాం. ఓకే. ఎవ్రీ లిజార్డ్ ఈజ్ స్నేక్. అంటే ఎవ్రీ అంటే ఆల్. ఆల్రెడీ మనం ఒక క్లాస్‌లో నేర్చుకున్నాం. ఆల్ లిజార్డ్ ఆర్ స్నేక్ కదా. చూడండి, ఏకి ఎంకి నో కేస్. నెక్స్ట్ ఇలాగ ఎందుకు డ్రా చేస్తున్నానంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. విత్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది డ్రా చేయవలసిన పని లేదు. ఎంకి ఎల్కి కూడా నో కేస్. ఇది ఎల్. ఓకే. సమ్ యాంట్ ఈ స్నేక్. యాంట్కి స్నేక్కి సమ్ కేస్ ఉందా? లేదు. నాట్ ఫాలో. సమ్ స్నేక్ ఈజ్ లిజార్డ్. చూడండి, ఇది మొత్తం ఆల్ కేస్ కదా, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్తుంది. సమ్ కేస్ ఫాలోస్ కదా, ఫాలోస్. నో స్నేక్ ఈజ్ యాంట్. స్నేక్కి యాంట్కి నో కేస్ ఉందా? ఎలా ఉందా? లేదు కదా, ఇది రాంగ్. చూడండి, ఇక్కడ ఆప్షన్ అనేది 2 ఫాలోస్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో 1 ఫాలోస్ ఇచ్చాడు, ఆప్షన్ బిలో 3 ఫాలోస్, ఇక్కడ ఆప్షన్ సిలో 2 అండ్ ఎయిదర్ 1 ఆర్ 3 ఫాలోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ 2 రాంగ్ కదా. చూడండి, కాంప్లిమెంటరీ పెయిర్స్లో ఏంటి చెప్పుకున్నాం, ఏవైనా 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయితే అందులో ఏంటి చేయాలి, కాంప్లిమెంటరీ పెయిర్స్ ఎలా అవుతాయి, ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్, సమ్ నో కేస్. మన కాంప్లిమెంటరీ పెయిర్స్లో ఏ కేసు చెప్పుకున్నాం, సమ్, నో, సమ్, సమ్ నాట్, ఆల్, సమ్ నాట్ కదా. ఈ కేసు తప్ప మిగతా ఏ కేసు పాజిటివ్ నెగిటివ్ కన్క్లూజన్ ఉన్నా అవి కాంప్లిమెంటరీ పెయిర్స్ అవ్వు, ఎయిదర్ ఆప్షన్ ఫాలో అవ్వు. ఓకే, చూద్దాం. 2 కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ కదా. చూడండి, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమా. ఇక్కడ యాంట్ ఉంది, స్నేక్ ఉంది, యాంట్ స్నేక్ ఉంది. బట్ మన సమ్ నో కేసులో 2 సఫల్ చేసుకోవచ్చు. నోట్లో రాసి చెప్పాను ఎలాగా. ఇప్పుడు సపోజ్ సమ్ కేసులో సమ్ ఏ స్నేక్ అన్నా సమ్ యాంట్ అన్నా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇంటర్చేంజ్, సఫల్ చేసుకో. అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అవుతుంది. అప్పుడు ఏ ఫాలో అవుతుంది, ఎయిదర్ ఆర్ కేస్ ఫాలో అవుతుంది. ఎయిదర్ 1 ఆర్ 3. మనకు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటి చేస్తాడంటే, ఆప్షన్ సిలో చూడండి ఏంటి చెప్పాడు, 2 ఫాలో అవుతుంది అండ్ ఎయిదర్ 1 ఆర్ 3. ఈ ఆప్షన్ మీరు పిక్ చేయాలి. యాక్చువల్ మీకు ఆప్షన్ రాయడానికి కారణం అదే. మనకి ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఇలాగ ఇచ్చి సెకండ్ ఫాలో అవుతుంది, మనం ఏం చేస్తాం, ఇక్కడ సెకండ్ కూడా ఇస్తాడు ఆప్షన్ 2 ఫాలోస్ అని. దాని తర్వాత ఇంకో ఆప్షన్ ఇలా కూడా ఇస్తాడు. నేను సెకండ్ ఆప్షన్ ఇవ్వలేదు, 2 ఫాలోస్ అని. ఇప్పుడు 2 అండ్ ఎయిదర్ 1 ఆర్ 3 ఫాలోస్ అంటారు. అప్పుడు పిక్ చేయాల్సిన ఆప్షన్ ఇది. ఓకే, ఇన్ కేస్ ఈ రెండు రాంగ్ అయ్యారనుకోండి, ఒకవేళ 2 ఫాలో అవ్వలేదు అనుకోండి, ఎయిదర్ ఆర్ కేస్ని, ఓన్లీ 2 ఆప్షన్ ఉంటే 2 ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. నో అప్సరా ఈజ్ అల్కోస్. అప్సరాకి అల్కోస్కి నో కేస్. ఈ అప్సరాని ఏ అనుకున్నాను, అల్కోస్ని స్టార్టింగ్ లెటర్ ఏ అనుకున్నా. ఓన్లీ ఫ్యూ మౌంటెక్స్ ఈజ్ అల్కోస్. అల్కోస్కి మౌంటెక్స్. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ కేస్ అండ్ సమ్ నాట్ కేస్. స్టార్టింగ్ ఏది వస్తుందో దాన్ని సమ్ నాట్ కేస్ తీసుకున్నాం. నో మౌంటెక్స్ ఈజ్ నటరాజ్. మౌంటెక్స్కి నటరాజ్కి నో కేస్. ఇలా క్రాస్ చేసుకున్నారనుకో ఏదే రిలేషన్ లేదని. ఓకే, చూడండి, ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ నటరాజ్ ఆర్ అప్సరా. నటరాజ్కి అప్సరాకి ఆల్ కేస్ ఉందా? లేదు. సమ్ అప్సరా ఆర్ నాట్ నటరాజ్. చూడండి, నటరాజ్కి అప్సరాకి సమ్ నాట్ కేస్ ఉందా? ఎలాగా? లేదు కదా, ఇది నాట్ ఫాలో. సమ్ మౌంటెక్స్ ఈజ్ నాట్ అల్కోస్. సమ్ పార్ట్ ఆఫ్ మౌంటెక్స్ ఈజ్ నాట్ అల్కోస్. ఇది ట్రూ. చూడండి, ఇప్పుడు 2 కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్. ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్. చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్
కాదు. కానీ ఇక్కడ మనం ఆల్ అండ్ సమ్ నాట్ కేస్‌లో మనం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్‌ని ఇంటర్చేంజ్ చేయలేం. అంటే మనకిచ్చిన కన్‌క్లూజన్‌ని ఎలా అయితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఉంటదో అప్పుడే ఎయిదర్ ఆర్ ఫాలో అవుతుంది. ఓకే. చూడండి. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ కన్‌క్లూజన్, ఇక్కడ నెగెటివ్ కన్‌క్లూజన్. ఒకటైతే రూల్ అప్లై అయింది. 2 కన్‌క్లూజన్స్. సెకండ్ రూల్ అయిపోయింది. థర్డ్ అయితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ నాట్ సేమ్. చూడండి. ఇప్పుడు 2 సఫల్ చేయగలమా? చేయలేం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. ఆల్ అండ్ సమ్ నాట్ కేస్‌లో ఎందులో కూడా మనం సఫల్ చేయలేం. అంటే ఈ 2 ఏ కేస్ ఫాలో అవుతది? ఎయిదర్ ఆర్ ఫాలో అవ్వదు. నెయిదర్ నార్. చూడండి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ 1, నెక్స్ట్ 2 ఫాలోస్. ఆప్షన్ సి ఎయిదర్ 1 ఆర్ 3. ఎయిదర్ 1 ఆర్ 3 ఇది అవ్వదు. నెక్స్ట్ నెయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. నెయిదర్ 1 ఆర్ 2 ఫాలో అవుతుంది. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ 3 అయితే ఫాలో అవుతుంది. బట్ ఎయిదర్ ఆర్ 1 అనేది ఫాలో అవ్వట్లేదు కదా! ఇక్కడ చూడండి ఇది. ఫాలో అవ్వట్లేదు కదా! ఇప్పుడు మీరు పిక్ చేయాల్సిన ఆప్షన్ ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది లేదు. మనం పిక్ చేయ ఆప్షన్ ఏదంటే నెయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. చూడండి మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకు 3 ఫాలో అవుతుంది. సెపరేట్‌గా ఆప్షన్‌లో 3 అనేది ఇవ్వలేదు. ఈ ఆప్షన్‌కి వచ్చే టైంకి 3 ఆప్షన్ ఇచ్చాడు. అండ్ ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అవ్వట్లేదు కదా! అప్పుడు ఈ అనేది ఫాలో అవ్వదు. ఓకే. ఇక్కడ ఎయిదర్ ఆర్ అవ్వకపోయినప్పుడు నెయిదర్ నార్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఓన్లీ ఫ్యూ కేస్ మౌస్‌కి, కీబోర్డ్‌కి. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ కేస్, సమ్ నాట్ కేస్. ఏదైతే స్టార్టింగ్ ఉంటదో దాన్ని మనము సమ్ నాట్ కేస్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ నో కీబోర్డ్ ఈజ్ మానిటర్. చూడండి మౌస్‌కి ఎంఓయు అని పెడతాను. మానిటర్‌కి ఎం అని పెడతాను. ఓకే. కీబోర్డ్‌కి, మానిటర్‌కి నో కేస్. సమ్ మానిటర్ ఈజ్ నాట్ సిపియు. సమ్ పార్ట్ ఆఫ్ ద మానిటర్ ఈజ్ నాట్ సిపియు. చూడండి ఈ సమ్ పార్ట్ అనేది సిపియు కాదు. సమ్ మానిటర్. ఓకే. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సో మౌస్ ఈజ్ సిపియు. మౌస్‌కి, సిపియుకి సమ్ కేస్ ఉందా? లేదు. ఆల్ కీబోర్డ్ ఈజ్ మానిటర్. మొత్తం కీబోర్డ్ మానిటరా? రెండిటికి నో కేస్ ఉన్నప్పుడు నో కేస్‌లో పాజిటివ్ రిలేషన్ ఎలా ట్రూ అవుతుంది? నాట్ ఫాలోస్. సమ్ సిపియు ఈజ్ నాట్ మానిటర్. చూడండి సమ్ పార్ట్ ఆఫ్ ద సిపియు ఈజ్ నాట్ మానిటర్. సమ్ పార్ట్ ఆఫ్ ద మానిటర్ ఇలా అవుతుంది తప్ప రివర్స్ అడిగేటప్పుడు ఓన్లీ పాసిబిలిటీ ట్రూ అవుతుంది. వాడు రివర్స్ అడుగుతున్నాడు. నాట్ ఫాలోస్. సమ్ మానిటర్ ఈజ్ నాట్ కీబోర్డ్. సమ్ మానిటర్‌కి, కీబోర్డ్‌కి నో కేస్ ఉంది. అప్పుడు సమ్ నాట్ కేస్ అనేది ట్రూ అవుతుంది. ఆల్రెడీ నోట్ క్లాస్‌లో నేర్చుకున్నాం. ఓకే. ఎలా? చూడండి కీబోర్డ్‌కి, మానిటర్‌కి నో కేస్. నో కేస్‌లో ఎలా చేసుకున్నాం? నో కీబోర్డ్ ఈజ్ మానిటర్ అయినప్పుడు సమ్ కీబోర్డ్ ఈజ్ నాట్ మానిటర్. నెక్స్ట్ సమ్ మానిటర్ ఆల్ మానిటర్ ఈజ్ నాట్ కీబోర్డ్ అయినప్పుడు సమ్ మానిటర్ ఈజ్ ఆల్సో నాట్ కీబోర్డ్. అందుకే ట్రూ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. చూడండి నెక్స్ట్. ఇప్పుడు చూడండి ఆప్షన్ 4 అనేది ఫాలో అవుతుంది. మనకి ఇచ్చిన దాంట్లో ఆప్షన్ 4 ఎక్కడే ఉందా? చూడండి. ఇక్కడ ఉంది. బట్ ఆప్షన్ 1 అనేది ఫాలో కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏవైనా 2 స్టేట్మెంట్స్ ఫాలో కావట్లేదు అండ్ ఎయిదర్ ఆర్ కేస్ అనేది అవుతుందా? చూడండి మౌస్, సిపియు. ఇక్కడ సిపియు, మానిటర్ లేదు. ఆల్ కీబోర్డ్ లేదు. అంటే ఆప్షన్ 4 అనేది అవ్వాలి. ఆప్షన్ 4 అయినప్పుడు ఇక్కడ చూడండి. ఆప్షన్ 1 ఇచ్చాడు. ఆప్షన్ 2 ఇచ్చాడు. బోత్ 1 అండ్ 4 ఫాలోస్. బట్ ఇక్కడ ఆప్షన్ 4 ఫాలో అవుతుంది కానీ 1 అనేది ఫాలో కావట్లేదు. అంటే ఇది పిక్ చేయకూడదు. నన్ ఫాలోస్ అంటే ఇచ్చిన కన్క్లూజన్‌లో ఏది ఫాలో అవ్వట్లేదు అని అర్థం. నన్ ఫాలోస్ అంటే. నన్ ఆఫ్ దీస్ అంటే ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్‌లో ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది లేదు. చూడండి. యాక్చువల్‌గా ఓన్లీ 4 ఫాలో అవుతుంది. నన్ ఆఫ్ దీస్ అనేది మీరు పిక్ చేయాలి. అంటే ఈ కాంప్లిమెంటరీ పెయిర్స్ మీరు నేర్చుకోవాల్సింది ఆప్షనే. ఆల్రెడీ ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. ఎయిదర్ ఆర్ కేస్ వచ్చినప్పుడు మనకి ఏ కండిషన్స్ ఉంటే అవి అప్లై చేయాలి. ఆప్షన్స్‌లో మనకి ఎగ్జామినర్ పక్కా ఆడుకుంటాడు. అలాగే చూడండి ఓన్లీ 4 గాని 1 అండ్ 4 ఇచ్చాడు. నన్ ఫాలోస్ అని. నన్ ఫాలో అంటే ఇచ్చిన కన్క్లూజన్స్‌లో ఏవి ఫాలో కావట్లేదు అని అర్థం. నన్ ఆఫ్ దీస్ అంటే ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏదైతే ఫాలో అవుతుందో అది ఇవ్వలేదని అర్థం. నన్ ఆఫ్ దీస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్తే అది పిక్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి మీకు ఆప్షన్స్ కనిపించకపోవచ్చు.
మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసాక ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. ఎవ్రీ లెవిస్ ఈజ్ రీబాక్. ఎవ్రీ అంటే ఆల్, లెవిస్ని ఆల్ కింద తీసుకున్నాను. ఎవ్రీ అంటే ఆల్ కదా, ఆల్ లెవిస్ ఈజ్ రీబాక్, రీ అని పెట్టుకున్నాను. ఓన్లీ ఫ్యూ రీబాక్ ఈజ్ ఎడిడాస్కి రీబాక్కి ఓన్లీ ఫ్యూ కేస్. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ కేస్ అండ్ సమ్ నాట్ కేస్. ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్ని సమ్ నాట్ కేస్ కింద తీసుకున్నాం. ఎడిడాస్ కదా, ఏడి అని పెట్టుకున్నాం. ఓన్లీ ఎడిడాస్ ఆర్ కప్ప. ఓన్లీ కేసులో ఎలా నేర్చుకున్నాం, రివర్స్లో ఆల్ పెట్టేసి ఆల్ కేఆర్ ఎడిడాస్ అని రాయాలి. అంటే ఆల్ కేఆర్ ఎడిడాస్ అంటే కప్ప ఆర్ ఎడిడాస్. అంటే ఈ ఆరో ఏదో రిప్రజెంట్ చేస్తాం. కే ఓన్లీ ఈ ఎడిడాస్తోనే పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, అదర్ ఎలిమెంట్స్తో నెగిటివ్ రిలేషన్, పాజిటివ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయదు. నెక్స్ట్ సమ్ ఎడిడాస్ ఈజ్ నాట్ నైక్. సమ్ ఎడిడాస్ ఈజ్ నాట్ నైక్. చూడండి, ఎడిడాస్ సమ్ పార్ట్లో నైక్ కాదు. నెక్స్ట్ ఇచ్చిన వన్ డయాగ్రామ్ డ్రా చేశాక కన్క్లూజన్స్ చూద్దాం. రీబాక్కి ఎడిడాస్కి సమ్ కేసు ఉందా, రీబాక్ ఎడిడాస్ సమ్ ఉంది, ఫాలోస్. ఆల్ నైకీ ఆర్ లెవిస్కి నైక్కి అసలు రిలేషనే లేదు, ఆల్ రిలేషన్ అంటున్నాడు. నెక్స్ట్ సమ్ ఎడిడాస్ ఈజ్ నాట్ లెవిస్. ఎడిడాస్కి సమ్ పార్ట్ ఆఫ్ ద ఎడిడాస్ ఈజ్ నాట్ లెవిస్. చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ ద ఎడిడాస్ ఈజ్ నాట్ లెవిస్. ఇది నైక్ కదా, లెవిస్. చూడండి, యాక్చువల్గా ఈ రెండింటి మధ్యన నో కేసు లేదు, సమ్ నాట్ కేసు లేదు. బట్ ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోను, ఓన్లీ ఫ్యూ కేసులో సమ్ ఎడిడాస్ ఈజ్ నాట్ అంటే ఈ పార్ట్ వస్తుంది. అంటే కప్ప అనేది కే, ఈ కప్ప అనేది సమ్ రిలేషన్ని ఎడిడాస్తో మెయింటైన్ చేస్తుంది. అప్పుడు సమ్ ఎడిడాస్ ఈజ్ నాట్ లెవిస్, అప్పుడు ఇది ట్రూ అవుతుంది. అంతే కదా, కే అనేది ఎడిడాస్లో కొంత పార్ట్. లాస్ట్ క్లాస్లో ఓన్లీ కేసులో మనం నేర్చుకున్నాం క్లియర్గా. ఇన్ కేస్ ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే డైరెక్ట్ చూడకండి. ఓన్లీ ఫ్యూ కేస్, ఓన్లీ కేస్, నో అండ్ సమ్ నాట్ కేస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాచ్ చేసి ఇవి చూస్తే అర్థమవుతుంది. మీరు అనొచ్చు సమ్ పార్ట్ ఇది కూడా అవుతుంది కదా అని, కానీ సమ్ పార్ట్ కే ఇది అవుతుంది కదా, ప్రీవియస్ క్లాస్ చూడండి. నెక్స్ట్ సమ్ లెవిస్ ఆర్ నాట్ నైకీ. చూడండి, లెవిస్కి నైక్కి అసలు ఏ రిలేషన్ లేదు, వీడు సమ్ నాట్ రిలేషన్ అన్నాడు, రాంగ్. చూడండి, ఇప్పుడు టూ స్టేట్మెంట్స్ ఏవైతే రాంగ్ ఉన్నాయో చూడండి, ఈ రెండు టూ కన్క్లూజన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి. చూడండి, రాంగ్గా ఉన్నాయా, ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. ఏ కేసు అవుతుంది, మనం నేర్చుకున్న కాంప్లిమెంటరీ పేర్స్లో థర్డ్ కేస్, ఆల్ అండ్ సమ్ నాట్ కేస్. ఈ థర్డ్ కేసులో మనం ఏం చేయాలా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్గా ఉండాలి. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే అవి సప్లింగ్ చేయలేం. ఓకే, అవి నెయిదర్ నార్ కేస్ కింద వస్తాయి. ఓకే, చూడండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నాట్ సేమ్. చూడండి, ఇక్కడ నైక్ లెవిస్ ఉంది, లెవిస్ నైక్ ఉంది, అంటే ఈ రెండు అనేవి నెయిదర్ నార్ కింద వస్తాయి. చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చాడు, టూ ఫాలో అవుతుంది, అవ్వట్లేదు. బి ఆప్షన్ ఏంటి ఇచ్చాడు, ఫోర్త్ ఫాలోస్ అవుతుంది, అవ్వట్లేదు. అంటే ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. ఏదర్ 2 or 4 ఫాలోస్. ఇది ఏదర్ 2 or అవుతుందా, ఓన్లీ సఫల్ అవ్వకపోతే సేమ్ ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలి, అప్పుడే ఏదర్ ఆర్ ఫాలో అవుతుంది, ఇక్కడ అవ్వదు. నెక్స్ట్ నైదర్ 2 or 4 ఫాలోస్, ఇది ఆప్షన్ పిక్ అవుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటి, నన్ ఫాలోస్, అంటే ఇచ్చిన కన్క్లూజన్స్లో ఏవి ఫాలో కావట్లేదు అని. కానీ ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఇవ్వలేదు, కన్క్లూజన్ 3 ఫాలోస్ అని ఇవ్వలేదు. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి, నెయిదర్ 2 nor ఫాలోస్. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ కాకపోవడం వల్ల నెయిదర్ నార్ కింద వచ్చాయి. ఆల్రెడీ మనం కాంప్లిమెంటరీ పేర్స్ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, చూడండి అది వీడియో. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇచ్చిన స్టేట్మెంట్ని వన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. ఏ ఫ్యూ అన్న సమ్ కేసే. ఏ ఫ్యూ అంటే ఏంటి, సమ్ ప్లైవుడ్ ఆర్ వుడ్. నెక్స్ట్ సమ్ వుడ్ ఆర్ డోర్, ఎవ్రీ డోర్ ఆర్ విండో. చూడండి, ఇక్కడ వుడ్ ఇచ్చాడు, విండో ఇచ్చాడు, రెండింటికి మనం డిఫరెన్స్ చేయాలి. వుడ్కి W1 పెట్టుకున్నాను, విండోకి ఎవ్రీ డోర్ ఆర్ విండో WN పెట్టుకున్నాను. సమ్ విండో ఈజ్ నాట్ గేట్.
అంటే సమ్ విండో అనేది గేట్తో సమ్ నాట్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. చూడండి, ఇచ్చిన వెన్ డయాగ్రామ్ని ఇచ్చిన స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేసాం. కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి చూద్దాం. ఆప్షన్స్ కూడా క్లియర్గా చూస్తాం. నెక్స్ట్ కన్క్లూజన్స్ చూడండి. నో విండో ఆర్ వుడ్, విడ్కి విండోకి నో కేస్ ఉందా? లేదు. సమ్ విండో ఆర్ వుడ్, విండోకి వుడ్కి సమ్ కేస్ ఉంది. నెక్స్ట్ సమ్ విండో ఆర్ ప్లైవుడ్, విండోకి ప్లైవుడ్కి సమ్ కేస్ ఉందా? లేదు. చూడండి, రెండు దూరంగా ఉంది. సమ్ ప్లైవుడ్ ఆర్ నాట్ విండో, ప్లైవుడ్కి విండోకి సమ్ నాట్ కేస్ ఉందా? ఇలాగా లేదు కదా, నాట్ ఫాలోస్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఎడిట్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆప్షన్ 2 ఫాలో అవుతుంది. ఆప్షన్ 2 అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యేవి. ఆప్షన్ డి చూడండి, 2 ఫాలో అవుతుంది అన్నాడు. ఎయిదర్ 3 ఆర్ 4. చూడండి, 3 ఆర్ 4. ఒకటి సమ్ కేసు, రెండు కన్క్లూజన్స్ ఫాలో కాకపోయినప్పుడు మనం చెక్ చేయాల్సింది ఎయిదర్ ఆప్షన్ అవుద్దా లేదా. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ నాట్ సేమ్, బట్ సమ్ కేసులో మనం సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లైవుడ్ ఎక్కడికి వచ్చేస్తే ఈ విండో అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు సబ్జెక్ట్ సేమ్ అవుతుంది కదా, ఆబ్జెక్ట్ కూడా సేమ్ అవుతుంది. అంటే ఈ 3 కన్క్లూజన్, 4th కన్క్లూజన్ రెండు ఎదురు ఆప్షన్కి ఫాలో అవుతాయి. చూడండి, 3 ఆర్ 4 ఫాలోస్. ఆల్రెడీ మనకు 2 ఫాలోస్. మీరు పిక్ చేయాల్సిన ఆప్షన్ డి. ఓకేనా? చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ రెండు కన్క్లూజన్స్ ఫాలో కాలేదు. అప్పుడు మనం చెక్ చేయాల్సిన రూల్స్ ఏంటి? ఎయిదర్ ఆర్ స్టేట్మెంట్ అవుతుందా లేదా. ఎందుకంటే ఇక్కడ ఎయిదర్ ఆర్ 4, ఎయిదర్ ఆర్ 3, 4, ఎయిదర్ 3 ఆర్ 4 ఫాలోస్ ఇచ్చాడు కదా. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సమ్ నాట్ కేసులో సబ్జెక్ట్ నాట్ సేమ్, ఆబ్జెక్ట్ నాట్ సేమ్. బట్ నోట్లో మనం రాసాం సపరేట్గా కాంప్లిమెంటరీ పేర్స్లో. ఓన్లీ సమ్ కేసులో మనం ప్లైవుడ్ విండోని సఫల్ చేయొచ్చు. ప్లైవుడ్ ఎక్కడికి వచ్చేస్తే విండో అక్కడికి వెళ్తుంది. అప్పుడు సబ్జెక్ట్ సేమ్ అవుతుంది. ఎయిదర్ ఆర్ కేసు అనేది ఫాలో అవుతుంది. ఆప్షన్ పిక్ చేయాల్సింది డి. 2, ఎయిదర్ 3 ఆర్ 4 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. సమ్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి సమ్ కేస్. ఆల్ సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్, every division, every and all, every division or multiplication. ఓకే, చూడండి ఇప్పుడు కన్క్లూజన్స్. ఆల్ మల్టిప్లికేషన్ ఆర్ ఎడిషన్. చూడండి, ఎడిషన్కి మల్టిప్లికేషన్కి సమ్ కేసు ఉంది, వీడు ఆల్ కేసు అంటున్నాడు. నాట్ ఫాలోస్. సమ్ మల్టిప్లికేషన్ ఆర్ నాట్ ఎడిషన్, సమ్ కేసు ఉంది కానీ సమ్ నాట్ కేసు ఉందా? లేదు. సమ్ డివిజన్ ఆర్ సబ్ట్రాక్షన్. చూడండి, ఇది ఆల్ కేసు కదా, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్తున్నాడు, ఇది ఫాలో అవుతుంది. థర్డ్ కన్క్లూజన్. ఇప్పుడు ఆప్షన్ చెక్ చేద్దాం. అలా ఇచ్చాడు. ఇంకోటి, ఆప్షన్ చెక్ చేయకముందు రెండు కన్క్లూజన్స్ రాంగ్. అప్పుడు మనం చెక్ చేయాల్సిన ఆప్షన్ ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇదే కేసు అవుతుంది ఆలు సమ్ నాట్. ఆలు సమ్ నాట్ కేసులో ఓన్లీ మనకి సబ్జెక్ట్ సేమ్ ఉండాలా, ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవ్వవు. ఇలా చూద్దాం. మల్టిప్లికేషన్ సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్ అంటే ఎయిదర్ ఆర్ ఫాలో అవుతుంది. ఎయిదర్ 1 or 2 ఫాలోస్ అండ్ 3. చూడండి, ఎక్కడ ఆప్షన్ ఇచ్చాడు. చూడండి, 1 ఆప్షన్ అవ్వదు, 2 ఆప్షన్ అవ్వదు, నెయిదర్ నార్ అవ్వదు, బోత్ 1 and 2 అవ్వదు. పిక్ చేయాల్సిన ఆప్షన్ 1 or 2 ఫాలోస్. ఇక్కడ 3 కన్క్లూజన్ ఫాలో అవుతుంది కానీ మనకు ఆప్షన్లో 3 అనేది ఇవ్వలేదు. ఎదురు ఆర్ ఆప్షన్ ఇచ్చాడు. అది పర్టికులర్గా మీకు ఆప్షన్ రాయడానికి కారణం అదే. ఎగ్జామ్లో పక్కా మీకు ఎగ్జామినర్ ఇలా ఆడుకుంటాడు, చూసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, స్టేట్మెంట్ ఏంటి ఇచ్చాడు. యాపిల్కి ఆరెంజ్కి నో కేస్. యాపిల్ని ఏం తీసుకున్నాను, ఆరెంజ్ని ఓన్ తీసుకున్నాను, నో కేస్. నో ఆరెంజ్ ఈజ్ ఆనియన్. ఆరెంజ్ని ఓఆర్ అని పెట్టుకున్నాను, ఆనియన్ని ఓఎన్ అని పెట్టుకున్నాను, ఇది కూడా నో కేసే. ఓన్లీ ఫ్యూ ఆనియన్స్ ఆర్ గోవా. ఆనియన్స్కి గోవాకి ఓన్లీ ఫ్యూ కేస్. ఓన్లీ అంటే సమ్ కేస్, సమ్ నాట్ కేస్. ఓన్లీ ఏ ఫ్యూ యాపిల్ ఆర్ బనానా. యాపిల్కి బనానాకి ఓన్లీ ఫ్యూ కేస్. స్టార్టింగ్ ఏదైతే వస్తుందో దాన్ని సమ్ నాట్ కేస్ కింద తీసుకున్నాం. ఓకే, చూడండి ఇప్పుడు కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి చూద్దాం. కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి చూద్దాం. గోవాకి బనానాకి ఆల్ కేస్. గోవాకి బనానాకి
రిలేషన్ లేదు, ఏ రిలేషన్? సమ్ బనానా ఆర్ నాట్ గోవా, సమ్ పార్ట్ ఆఫ్ ద బనానా ఆర్ నాట్ గోవా లేదు. చూడండి, బనానా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది ఉందా? లేదు కదా, అందుకే నాట్ ఫాలో. సమ్ ఆరెంజ్ ఆర్ నాట్ ఆనియన్, సమ్ ఆరెంజ్ ఆర్ నాట్ ఆనియన్. నో కేసు ఉన్నప్పుడు సమ్ నాట్ అనేది ట్రూ అవుతుంది. నో యాపిల్ ఈజ్ ఆనియన్, యాపిల్కి ఆనియన్ నో కేసు ఉందా? లేదు. చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ చూడండి అలాగే ఇచ్చాడు. మనకు 3 ఫాలో అవుతుంది. 3 ఎక్కడైనా ఇచ్చాడా? ఆప్షన్ ఏలో ఇవ్వలేదు, బీలో ఇవ్వలేదు, సిలో ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఎయిదర్ 1 or 2 ఫాలోస్. 1 or 2 అంటే చూడండి, 2 కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్. కాంప్లిమెంటరీ చెక్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్. ఆల్ సమ్ నాట్ కేసులో సబ్జెక్ట్స్ ఏమై ఉండాలి? ఒకవేళ లేకపోతే మనం సఫల్ చేయలేము. అవి నెయిదర్ నార్ కింద ఫాలో అవుతాయి. అంటే నెయిదర్ 1 or 2 ఫాలోస్. థర్డ్ ఆప్షన్ ట్రూ, పిక్ చేయాల్సిన ఆప్షన్. ఒకవేళ కన్క్లూజన్లో ఆల్ బనానా ఆర్ గోవా ఇస్తే, ఆల్ బనానా ఆర్ గోవా ఇస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అవుతుంది. మనం దీన్ని సఫల్ చేయలేం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జామ్లో మీకు ఈ ఆలు కాంప్లిమెంటరీ పేర్స్లో ఆలు సమ్ నాట్ అని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. అందుకే నేను ఒక్కొక్క కన్క్లూజన్స్ ఇచ్చాను సేమ్ స్టేట్మెంట్కి. చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూజన్ ఇదైతే ఏమవుతుందని చూద్దాం. చూడండి, వెన్ డయాగ్రామ్ డ్రా చేసాం కదా. ఇప్పుడు 2 కన్క్లూజన్స్ ఉన్నాయి. ఆల్ గోవా ఆర్ బనానా, 2 నాట్ ఫాలోస్. సమ్ గోవా ఆర్ నాట్ బనానా. ఆలు సమ్ నాట్ కేసులో ఏంటి నేర్చుకున్నాం? 2 కన్క్లూజన్ రాంగ్ అయి ఉండాలి, ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్, సబ్జెక్ట్స్ ఏమై ఉండాలి. అప్పుడు పిక్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ ఆర్. ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఎలా ఇస్తే అలాగా. చూడండి, ఆల్ బనానా ఆర్ గోవా సేమ్, 2 నాట్ ఫాలోస్. బట్ ఆలు సమ్ నాట్ కేసులో సబ్జెక్ట్స్ ఏమై ఉండాలి? మిగతా నో అండ్ సమ్ నో కేసులో, సమ్ నాట్ కేసులో లేకపోయినా మనం ఇంటర్చేంజ్ చేసుకోవడం వల్ల, సఫల్ అవ్వడం వల్ల ఎయిదర్ ఆర్ కేసు అనేది అప్లై అవుతుంది. కానీ ఆలు సమ్ నాట్ కేసులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అయి ఉండాలి. ఒకవేళ లేకపోతే అవి పక్క నెయిదర్ వన్ నార్ 2 ఫాలోస్. ఓకే, చూడండి, ఆలు సమ్ నాట్ కేసులో కాంప్లిమెంటరీ పేర్స్లో నేర్చుకున్నాం. మీరు డైరెక్ట్గా ఈ ప్రాక్టీస్ వీడియో చూస్తే అర్థం కాదు. లాస్ట్ కాంప్లిమెంటరీ పేర్స్ అనేది చూడండి, లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకో కన్క్లూజన్ చూద్దాం. సేమ్ స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఇలా ఇచ్చాడు అనుకోండి. సేమ్, ఆల్ బనానాస్ ఆర్ గోవా నాట్ ఫాలోస్, సమ్ బనానాస్ ఆర్ నాట్ గోవా. ఆలు సమ్ నాట్ కేసు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ సేమ్. ఇప్పుడు పిక్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ ఆర్. ఈ ఆలు సమ్ నాట్ కేసులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్గా ఉండాలి, లేకపోతే మనం సఫల్ చేయలేం, నెయిదర్ నార్ కేసు అవుతుంది. చూసారా, ఈ స్టేట్మెంట్కి మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఇచ్చానో? 1 2 3 4. మీకు అర్థం అవ్వడం కోసం మీకు ఇలా చెప్పేసి ఎగ్జామ్లో ఎలా ఆడితే మీరు రాంగ్ చేయొచ్చు. అందుకోసమే మొత్తం ఎన్ని కేసెస్ ఎగ్జామ్లో అడుగుతాడో అన్ని ఛాన్సెస్ ఇస్తాను మీకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ని మళ్ళీ వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ని క్యాడ్బరీకి మిల్కీ బార్కి ఓన్లీ ఫ్యూ కేస్. ఎంబీ ఏదైతే స్టార్టింగ్ వస్తుందో దాన్ని సమ్ నాట్ కేస్ కింద తీసుకున్నాం. ఓన్లీ ఫ్యూ మిల్కీ బార్ ఆర్ ఎ క్లాస్. మిల్కీ బార్కి ఎ క్లాస్కి మళ్ళీ ఓన్లీ ఫ్యూ. చూడండి, ఏదైతే స్టార్టింగ్ ఉందో దాన్ని ఓన్లీ ఫ్యూ అని తీసుకున్నాం. ఎక్లర్స్కి ప్యారెట్కి కూడా ఓన్లీ ఫ్యూ. మళ్ళీ స్టార్టింగ్ ఏది వచ్చిందో దాన్ని సమ్ నాట్ కేస్ కింద తీసుకున్నాం. కిట్కి ప్యారెట్కి నో కేస్. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం ఏం ఫాలో అవుతున్నాయి. కన్క్లూజన్ 1 ఏంటి ఇచ్చాడు? సమ్ కిట్ క్యాట్ ఈస్ క్యాడ్బరీ. కిట్ క్యాట్కి క్యాడ్బరీకి సమ్ కేస్ లేదు. నో క్యాడ్బరీ ఈస్ కిట్ క్యాట్. క్యాడ్బరీకి కిట్ క్యాట్కి ఇలా నో కేస్ లేదు. సమ్ ఎక్లర్స్ ఆర్ నాట్ పర్క్. సమ్ ఎక్లర్స్ ఆర్ నాట్ పర్క్. అంటే థర్డ్ కన్క్లూజన్ ఫాలోస్. చూడండి, మనకి ఆప్షన్స్ ఎలా ఇస్తే ఏం చేయాలి? చూడండి, ఆప్షన్స్ 3 అనేది ఫాలోస్, బట్ మనము చూసుకోకుండా 3 అని పిక్ చేస్తాం, కానీ 3 పిక్ చేయకూడదు.
కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 3 ఇచ్చాడు. 2 కన్క్లూజన్స్ రాంగ్. 2 కన్క్లూజన్స్ రాంగ్ అయినప్పుడు ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగెటివ్ రిలేషన్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సేమ్ అయి ఉండాలి. ఏ కేసు? సమ్ నో కేసులో ఒక ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ సేమ్ లేకపోయినా సఫల్ చేయడం వల్ల సేమ్ అవుతాయి కాబట్టి ఈ రెండు ఎయిదర్ ఆర్ కేస్ కింద ఫాలో అవుతాయి. మనం పిక్ చేయాల్సిన ఆప్షన్ డి. చూసారా, మనం 3ని డైరెక్ట్ కళ్ళు మూసుకొని 3ని పిక్ చేస్తాం, కానీ కింద ఆప్షన్లో 3 ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ వస్తాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మీకు ఇది ఆల్ నాట్ కేసుల కింద కూడా సేమ్. ఒక స్టేట్మెంట్కి కన్క్లూజన్స్ వరుసగా ఇచ్చాను. చూద్దాం ఏం ఫాలో అవుతున్నాయి. వుడ్కి, ప్లాస్టిక్కి ఆల్ కేస్. నో ప్లాస్టిక్ ఈజ్ ఐరన్. ఆల్ ఐరన్ ఆర్ స్టీల్. చూడండి, ప్లాస్టిక్కి, ఐరన్కి నో కేస్. డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల మీకు కన్ఫ్యూజ్లో ఉండొచ్చు. ప్లాస్టిక్, ఐరన్ కాబట్టి ఇలాగ ఇచ్చుకున్నా పర్లేదు. ఇది క్యాన్సిల్ చేసేయండి. చూడండి, నో కేస్. ప్లాస్టిక్, ఐరన్కి. కానీ మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తాను కావాలంటే మీకు అర్థం కాకపోతే. చూడండి, నో ప్లాస్టిక్ ఈజ్ ఐరన్. ఐరన్కి ఆల్ ఐరన్ ఆర్ స్టీల్. నో మెర్క్యూరీ ఈజ్ ప్లాస్టిక్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో మెర్క్యూరీ ఈజ్ స్టీల్. మెర్క్యూరీకి, స్టీల్కి సమ్ కేసు ఉందా? లేదు. సమ్ స్టీల్ ఆర్ నాట్ మెర్క్యూరీ. స్టీల్కి, మెర్క్యూరీకి నాట్ కేసు ఉందా? లేదు. సమ్ నాట్ కేస్. సమ్ వుడ్ ఆర్ నాట్ స్టీల్. సమ్ వుడ్ ఆర్ నాట్ స్టీల్. చూడండి ఎలా ఉందా? లేదు కదా, నాట్ ఫాలోస్. సమ్ స్టీల్ ఆర్ నాట్ వుడ్. చూడండి, సమ్ స్టీల్ ఆర్ నాట్ వుడ్. సమ్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ ఆర్ నాట్ వుడ్. సమ్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ ఆర్ నాట్ వుడ్. ఇది మనం సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం ఎలా అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఫోర్త్ ఆప్షన్ కన్క్లూజన్ 4 ఫాలోస్. ఇచ్చిన ఆప్షన్లో కన్క్లూజన్ 4 ఉందో లేదు చూడండి. ఆప్షన్ ఏలో లేదు, ఇది అవ్వదు. ఆప్షన్ బిలో లేదు. ఆప్షన్ సిలో ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండ్ 4th ఫాలోస్. చూడండి, 4th ఫాలో అన్నాడు కదా, ఒకసారి ఎయిదర్ ఆర్ 1 ఆర్ 2 ఫాలో అవుతుందో లేదు చూడండి. ఈ రెండు కన్క్లూజన్స్ రాంగ్. ఒకటి పాజిటివ్ రిలేషన్, ఒకటి నెగిటివ్ రిలేషన్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సేమ్ లేదు. ఇది ఏ కేసు? సమ్ నాట్ కేస్. అప్పుడు మనం సమ్ కేసులో సఫలింగ్ చేసుకోవచ్చు. స్టీల్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ మెర్క్యూరీ ఎక్కడికి వెళ్తుంది. అప్పుడు సఫల్ అయ్యేటప్పుడు స్టీలు రెండు మ్యాచ్, సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ అవుతుంది, అంటే ఎయిదర్ ఆర్ కేస్ ఫాలో అవుతుంది. అంటే మనం పిక్ చేయాల్సిన ఆప్షన్ కన్క్లూజన్ 4 ఫాలోస్, ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. పిక్ చేయాల్సిన ఆప్షన్ సి. నెక్స్ట్, ఇదే స్టేట్మెంట్కి చూడండి, ఇదే స్టేట్మెంట్కి కన్క్లూజన్స్ ఇవైతే ఏమవుతుంది చూడండి. ఈ డయాగ్రామ్ చూడండి. కన్క్లూజన్, సమ్ మెర్క్యూరీ ఈజ్ నాట్ స్టీల్. మెర్క్యూరీకి, స్టీల్కి నాట్ కేసు లేదు. సమ్ మెర్క్యూరీ ఆర్ స్టీల్. సమ్ మెర్క్యూరీ ఆర్ స్టీల్ రాంగ్. డైరెక్ట్ మళ్ళీ చెక్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అన్నాను కదా. నెగిటివ్ పైన కింద ఉండొచ్చు, నాకు ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ సమ్ నాట్ పైనుండి సమ్ కేసు ఉంది. సార్ మీరు ఎలా చెప్పారు? సమ్ నాట్ ఇలాగే ఉండాలంటే అలా కాదు. సమ్ నాట్ ముందు ఉండొచ్చు, సమ్ ముందు మనకు సెకండ్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. అలాగే ప్రాబ్లం లేదు. చూడండి, రెండు రాంగ్ కదా. ఒకటి ఒకటి నెగిటివ్ రిలేషన్, ఒకటి పాజిటివ్ రిలేషన్. ఒక కండిషన్, సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. కళ్ళు మూసుకొని పిక్ చేయాల్సిన ఆప్షన్ ఎయిదర్ ఆర్ ఆప్షన్. అదే ఇదే కన్క్లూజన్, ఇదే స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఇదైతే సమ్ మెర్క్యూరీ ఆర్ స్టీల్. మెర్క్యూరీకి, స్టీల్కి సమ్ కేస్ లేదు. నో మెర్క్యూరీ ఆర్ స్టీల్. నో మెర్క్యూరీ స్టీల్ రాంగ్. ఒకటి సమ్, ఒకటి నో. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్.
సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. ఇన్ కేస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ లేకపోయినా సఫలింగ్ అయిపోద్ది కాబట్టి ఎయిదర్ ఆర్ అవుతుంది. మీరు ఓన్లీ చూసుకోవాల్సింది ఆల్, సమ్, నాట్ కేసులు ఒకటి. అక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉంటే ఎయిదర్ ఆర్, లేకపోతే నైదర్ నార్. సఫలింగ్ అనేది చేయలేరు. సేమ్ స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఏదైతే ఏదైతే చూద్దాం. చూడండి, ఆల్ మెర్క్యూరీ ఈజ్ స్టీల్. మెర్క్యూరీకి స్టీల్కి ఆల్ కేసు లేదు. నో మెర్క్యూరీ ఈజ్ స్టీల్. మెర్క్యూరీకి స్టీల్కి నో కేసు లేదు. చూడండి, సేమ్ ఆల్ నో కేసు. చూడండి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. బట్ మనం చెప్పిన కేసులో ఓన్లీ సమ్, నో, సమ్, సమ్ నాట్, ఆల్, సమ్ నాట్. అంటే ఇవన్నీ పాజిటివ్, ఇవన్నీ నెగిటివ్. బట్ మనం చెప్పిన కేసులో ఆల్, నో కేసు లేదు కదా. రెండు స్టేట్మెంట్స్ రాంగ్. బట్ కేసు అనేది సెకండ్ రూల్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మనం పిక్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? నన్ ఫాలోస్ అని పిక్ చేయాలి. ఓకేనా? లేకపోతే నైదర్ ఆప్షన్ ఇస్తే నైదర్ 1 నార్ 2 ఫాలోస్. ఓకేనా? నన్ ఫాలోస్ అనే రెండిట్లో ఇది ఫాలో కానట్టే. నైదర్ 1 నార్ 2 ఫాలో అన్నా అదేనా, రెండు ఒకసారి ఇవ్వడం మీకు. ఎందుకంటే రెండు మీనింగ్ ఒకటే. ఈ రెండు ఓన్లీ 2 కన్క్లూజన్స్ ఇచ్చేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఇదైతే ఏదో చూద్దాం. నో స్టీల్ ఈజ్ మెర్క్యూరీ. స్టీల్కి మెర్క్యూరీకి నో కేస్ లేదు. సమ్ స్టీల్ ఈజ్ మెర్క్యూరీ, సమ్ కేస్ లేదు. చూడండి, మీకు ముందాక చెప్పాను కదా, నెగిటివ్ కేస్ పైన కింద అవ్వచ్చు, అలాగే ప్రాబ్లం. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సెకండ్ కండిషన్ ఫాలోస్. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్. 2 రూల్స్ ఫాలో అయ్యి మొత్తం 4 రూల్స్. 2 రాంగ్ అవ్వాలి, ఒక రూల్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సెకండ్ రూల్. సబ్జెక్ట్ సేమ్, థర్డ్ రూల్. ఆబ్జెక్ట్ సేమ్, ఫోర్త్ రూల్. పిక్ చేయాల్సిన ఆప్షన్ either 1 or 2 ఫాలోస్. ఓకేనా? ఇంత డీటెయిల్గా మీకు సిలోగిజమ్స్ అనేది చూడండి. యూట్యూబ్లో ఎవరైనా చెప్తే కామెంట్ చేసి చెప్పండి. ఇన్ని వీడియోస్ ఎవరైనా తీసుకుని వచ్చారంటే. ఇలా మీరు ఈ వీడియోస్ అన్ని చూశారు కాబట్టి మీరు ఎవ్రీ వీడియో, నేను అనుకుంటున్నాను, ఎవ్రీ వీడియో 2 టైమ్స్ చూసి ప్రాక్టీస్ చేస్తే మీరు డైలీ ఎక్కడైనా అదర్ సోర్సెస్లో 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 10 క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీరు మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు మాక్ టెస్ట్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మాక్ టెస్ట్ని అనలైజ్ చేస్తారు కదా. అప్పుడు మీరు ఆప్షన్ ఒకవేళ సిలోగిజమ్స్ రైట్ ఆర్ రాంగ్ అయితే అక్కడ టైమర్ ఉంటుంది. మీరు ఎన్ని సెకండ్స్లో చేశారా అన్నది, అదే మీ ఇంప్రూవ్మెంట్. ఈ సిలోగిజమ్స్ అనేది వీడియోస్ కంప్లీట్గా చూసి ప్రాక్టీస్ చేసి వన్స్ మీరు మాక్లోకి వెళ్ళాక అక్కడ టైమర్ అనేది ఉంటుంది. మీరు ఎన్ని సెకండ్స్లో, ఎన్ని మినిట్స్లో ఈ క్వశ్చన్ చేశారా అన్నది. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే మనం చేసింది రైట్, మనకు అర్థమైంది, మనం ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు నేను వీడియోస్ చెప్పిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయలేదు, అంత వృధా, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. ఓకేనా? ఈ ప్రాక్టీస్ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.